ఎవ్రీవన్, వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి ప్యాటర్న్ బ్లౌజెస్ అండి. సో బ్లౌజ్ కి వచ్చేసి పోట్లీ బటన్స్ అనమాట, రౌండ్ నెక్ విత్ పోట్లీ బటన్స్. ఇవి వచ్చేసి శారీలో పోట్లీ బటన్స్ అండి. ఇలా అయితే ఇచ్చేసాను అనమాట. సో శారీ కొద్దిగా క్రాస్ వచ్చేసింది, సో అందుకని చెప్పేసి ఇలా నెక్ పార్ట్ మొత్తం శారీ క్లాత్ నేను పోట్లీ బటన్స్ అనేది సెట్ చేసాను అనమాట. సో ఈ హ్యాంగింగ్ అనేది ఇలా వచ్చేసాయి అనమాట. ఫ్లవర్స్ లీవ్స్ ఉన్నాయి కదా, లీఫ్ ని ఫ్లవర్స్ లాగా నేను రెడీ చేసేసాను. సో ఇది కూడా షార్ట్ అనేది అప్లోడ్ చేశానండి, ఒకసారి వెళ్ళి చెక్అౌట్ చేసేసేయండి. సో ఫ్రంట్ సైడ్ కి వచ్చేపాటికి ఇలా కర్వ్ అనేది ఇచ్చేసాను అనమాట. స్టార్ నెక్ పెట్టేశాను. ఇక్కడ పళ్ళు పాటు ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి ఈ హాఫ్ మాత్రమే నేను పోట్లీ బటన్స్ అనేది సెట్ చేసేసాను అనమాట. సో హ్యాండ్స్ వచ్చేపాటికి మనకి క్లాత్ లేదు, సో నేను ఏం చేశానంటే హాఫ్ పట్టు పాచి గ్రీన్ అనేది తీసుకొని ఇలా పోట్లీ బటన్స్ అనేది రెడీ చేసేసాను అనమాట. సో ఎల్బో హ్యాండ్స్ అయితే ప్రిఫర్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ ప్రిఫర్ చేశానండి సో కస్టమర్. సో ఇలా అయితే ఫైనల్ అవుట్ఫిట్ అయితే సూపర్ గా వచ్చేసింది. పోట్లీ బటన్స్ అయితే నీట్ ఫినిషింగ్ తో అయితే వచ్చేసాయి. ఫైనల్ అవుట్ఫిట్ అయితే ఇలా వచ్చేసింది. నెక్స్ట్ అనదర్ బ్లౌజ్ అండి. సో ఇది వచ్చేసి కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారమే మనం డిజైన్ చేసాము. సో బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్వేర్ విత్ నెట్ అనమాట. సో దీన్ని కూడా నేను డబల్ ప్రిఫర్ చేశానండి ఇక్కడ, లేకపోతే వెయిట్ చేసినప్పుడు కొద్దిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫ్రంట్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా మిడిల్ పార్ట్ లో వచ్చేసి మనము ఏదైనా ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇట్లా బటన్స్ అనేది ప్రిఫర్ చేశారనమాట వాళ్ళు కస్టమర్స్. సో ఇలా బెలూన్ హ్యాండ్స్ అయితే అడిగేశారు. సో ఈ బెలూన్ హ్యాండ్ లో కూడా మనకు లిటిల్ బిట్ అంటే లైట్ పఫ్ అనేది ఇచ్చేసేయమన్నారనమాట. చూస్తున్నారు కదా, బెలూన్ అనేది నీట్ గా వచ్చేసింది. కింద వచ్చేసి ఇలా బెల్ట్ అనేది ఇచ్చేసామన్నమాట. సో ఫ్రంట్ సైడ్ కి వచ్చేపాటికి ఇలా క్రాస్ కటింగ్ అనేది ప్రిఫర్ చేసేసారు. సో ఫైనల్ అవుట్ఫిట్ వచ్చేసి సూపర్ గా ఇలా వచ్చేసింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేసేయండి.